దేవుని నామానికి స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. 133వ కీర్తన. ఈ కీర్తన యాత్రా కీర్తనలో ఫైనల్ కీర్తనగా భావిస్తున్నారు. 134 ఉన్నప్పటికీ 133వ కీర్తన చాలా ఇంపార్టెంట్ కీర్తన. ఉన్న వచనాలు 3 వచనాలే, కానీ చాలా పెద్ద సారాంశం అందులో ఇమిడి ఉన్నది. ఏంటి ఈ 133వ కీర్తనలో ఉన్నటువంటి సారాంశం అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు యెరూషలేమునకు యాత్రలు చేసేవారు. ఇది యాత్రా కీర్తన అంటారు కదా. యెరూషలేముకి సంవత్సరం అట్లీస్ట్ పురుషులైతే 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి. ఎందుకనంటే వాళ్ళకి యెరూషలేము పుణ్యస్థలంగా, పవిత్రమైన స్థలముగా, యెరూషలేములో దేవుడు కోరుకున్న మందిరం ఉండటం చేత మెయిన్ చర్చిగా దాన్ని భావించేవారు. అందుకని ఆల్ ఆఫ్ ద ఇజ్రాయేలీలందరూ కూడా యెరూషలేంకి వెళ్తూ ఉండేవారు. ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద చర్చ్, ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఇజ్రాయేలీస్. కనుక యెరూషలేం అనేది వారికి హెడ్ క్వార్టర్గా ఉంటుంది. మనకి కూడా హెడ్ క్వార్టర్గా రాజమండ్రి పట్టణం ప్రవచన దేవుని సంఘానికి ఉంటుంది. ఎందుకనంటే అది అక్కడ మరి పురుడు పోసుకుందంటే అక్కడ పుట్టింది కాబట్టి అక్కడి నుంచి ప్రపంచానికి వ్యాప్తి చెందింది. సో ఇక్కడ రాయవలసినటువంటి కీర్తనలో యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆ యాత్రలకు వెళ్ళేటప్పుడు అటండి బ్యాగ్లు సర్దుకుని యాత్రకి వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్తూ ఉంటారు కదా. నడుచుకుంటూ మనోళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కదా యాత్రలు. భారతదేశం కూడా యాత్ర చేసేటువంటి వాళ్ళు, భారతీయులకి యాత్రలు చేయడం అంటే బాగా ఇష్టం. కాశీ నుంచి కన్యాకుమారి వరకు యాత్రలు చేస్తూ ఉంటారు. అక్కడక్కడ ఆగుతూ ఉంటారు. చక్కగా ఒక బస్సు కట్టించుకుని ఎక్కడ మరి వాళ్ళ యొక్క ఐడల్ గాడ్స్ ఉంటారో అక్కడికి వెళుతూ ఆగుతూ, ఆ టెంపుల్స్ దగ్గరికి వెళుతూ ఆగుతూ, తింటూ ఆగుతూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. అదొక ఆధ్యాత్మికతతో, సమర్పణతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. క్రైస్తవులకి కూడా ఇజ్రాయేలు దేశంలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటా ఉండేది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. మనము కూడా సంవత్సరానికి ఒకసారి మనము మన ఇల్లు వాకలు అన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికతను పొందుకోవడానికి, దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి, దేవుని యొక్క కృపను పొందటానికి యాత్రలు చేయవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియులారా, సంవత్సరానికి ఒక్కసారి మన ఫ్యామిలీలతో కలిసి మనము దేవుని సన్నిధిలో గడపవలసిన సమయమే వాళ్ళు ఎంచుకున్నారు అక్కడ. ఇది ఇంట్రొడక్షన్. వెళుతున్నప్పుడు మరి బ్యాగ్లు, సూట్ కేసులు, దుప్పట్లు ఇవన్నీ పట్టుకుని వెళ్తారు కదా. మనోళ్ళు కూడా చాలామంది ఆ దినాలలో రాజమండ్రి అంటే మనోళ్ళు 20-30 మంది బ్యాగులు సర్దుకుని వచ్చేస్తూ ఉండేవారు. వచ్చేసి ఆ 3 రోజుల పాటు డబ్బులు బాగా తెచ్చుకుని ప్రొద్దుటే టిఫిన్లు తినటం, పచ్చళ్ళు పట్టుకెళ్ళటం, అందులో వేసిన సాంబార్లో ఇది వేసుకుని తినటం, ఇవన్నీ చేస్తుండేవారు మనవాళ్ళు. అలాగెళ్ళి మరలా అక్కడి నుంచి ఈ అమలాపురం సైడ్ ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు ఒకే బస్సు, లాస్ట్ బస్సు ఎక్కడం, తర్వాత ఆ వెస్ట్ గోదావరి వెళ్ళే వాళ్ళు రావులపాలెం నుంచి అలాగ వెళ్ళటం. వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు మీరు అలాగ మీ బస్ స్టాండ్ అంతా ఈ క్రైస్తవులతో నిండబడుతున్నప్పుడు అక్కడ ఒక పాటలు పాడుతూ ఉండేవారట, యాత్రా పాటలు. సో ఆ పాట ఏంటంటే చాలా చక్కగా పాడుకునేవారు. ఊరికే వెళ్ళకోకుండా పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. ఎందుకంటే వాళ్ళు ఇంచుమించు కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేయాలి కదా. ఆగినప్పుడల్లా గుంపులుగా అందరూ కూడా పండక్కి అక్కడికి వెళ్ళాలి. అందరూ వెళ్ళేవాళ్ళే. ఎందుకనంటే వాళ్ళకి ఒకటే ఫెస్టివల్, పర్ణశాల కానీ, లేకపోతే గుడారాలు కానీ, లేకపోతే పస్కా కానీ, లేకపోతే వారముల పండుగ కానీ, పెంతెకొస్తు పండుగ కానీ వెళ్తూ ఉండేవారు. కనుక అందరూ వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది వెళ్ళేటప్పుడు పాటలు పాడేవారు. కొన్ని లక్షల మంది మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు పాటలు పాడుకునేవారు. ఆ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ పాట వెళ్ళేటప్పుడు పాడుకునేవారు, వచ్చేటప్పుడు పాడుకునేవారు. ఏమని పాడుకునేవారో తెలుసా?
అక్కడ ఎంత బాగుందంటే ఎందుకు పాడుకునేవారు తెలుసా? ఆ కోటాల్లో అందరూ కలిసి ఉన్న తర్వాత, అందరూ కలిసి వెళ్ళిపోతున్నప్పుడు, లేకపోతే అందరూ కలిసి ఉండడానికి వెళుతున్నప్పుడు ఒక పాట పాడేవారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఏమండి ఏంటిది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? బ్రదర్స్ dwell together, యూనిటీ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత అనేది అంటే ఎంతో అని చెప్పడానికి, అది ఎంత మేలు క్వశ్చన్ మార్క్, ఎంత మనోహరం క్వశ్చన్ మార్క్. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం. ఫస్ట్ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, సహోదరులట యూనిటీగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండటం, ఐక్యత కలిగి ఒక చోట కూడుకుని ప్రభుని ఆరాధించటం. అది ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత మనోహరంగా ఉంటుందో తెలుసా? ఎంత రమ్యంగా ఉంటుందో తెలుసా? ఆ ఆనందం, ఆ దేవునితో పాటలు పాడుకుని ఆత్మతో గడపడం, దేవుణ్ణి ఘనపరచటం. అందరూ కలిసి, మనం ఇండివిజువల్గా ఆరాధిస్తాం, సంఘంగా ఆరాధిస్తాం, కానీ ఆల్ చర్చెస్ అన్ని ఊళ్ళో కలుసుకుని మొత్తం ఎంటైర్డ్ ఆంధ్ర లేకపోతే ఎంటైర్డ్ వరల్డ్ ఒక చోట కలుసుకున్నప్పుడు, ఇజ్రాయెల్ దేశంలో ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళందరూ చోటుకు వచ్చినప్పుడు ఈ పాట రాసుకున్నారంట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రియులారా, ఇది యూనిటీ. ఈ యూనిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ ద ప్లజెంట్ అన్నాడు ఇంగ్లీష్. ఇట్ ఈస్ గుడ్ అండ్ ప్లజెంట్. మేలు అంటే ఇది మంచిది, ఇది మేలుకరం. ఏది మేలు, ఏది సంతోషం? మనోహరం అంటే ప్లజెంట్ అన్నాడు. మనోహరం అంటే మనకెంతో ఆనందం. మనోహరము అని అంటే అది ఎంతో ఉన్నతమైనటువంటి హ్యాపీనెస్ ఇచ్చేదనమాట. అంతకు మించిన ఆనందం లేదని చెప్పడానికి ఫైనల్ వర్డ్గా తెలుగులో మనోహరం అంటారు. ఇట్ ఈస్ ద ప్లజెంట్. అది చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటంటే ఐక్యత కలిగి నివసించడం, ఐక్యత కలిగి ఉండటం. ప్రియులారా, ఐక్యత కలిగి నివసించడం చాలా సంతోషమట. గొడవలు పెట్టుకోవడం సంతోషం కాదు కదా, ఒకరికొకరు దెబ్బలాడుకోవడం సంతోషం అండి. అందులోకి సహోదరులు, వాళ్ళు వేరే జాతికి చెందినోళ్ళు, వీళ్ళ ఇంటి పేర్లోళ్ళు, వీళ్ళు వేరే జాతికి చెందిన వాళ్ళు, అందరూ కలిసిపోయి ఒక ఉమ్మడిగా అయిపోతే అది చాలా హ్యాపీగా ఉంటుందంట. ఐక్యత కలిగి ఉండటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కోరుకునేది కోరల్గా ఉండమని కాదు. ఏ కుటుంబం అయినా, ఏ ఇల్లు అయినా, ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా, ఏదైనా కూడా యూనిటీగా ఉంటేనే అది ఆనందం. కలిసి ఉంటే, మీరు మాట్లాడలేదు, కలిసి ఉంటే కలదు సుఖము. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉంటే బాగుంటుందట. కలిసి ఉంటే కలదు సుఖం కదండి. విడిగా ఉంటే బాగోదు. అందరూ కలిసి ఉండాలి. అందరికీ కూడా ఒక చోట కూడుకోవడం, కుటుంబాలు కలుసుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుందండి అది. ఆల్ ఫ్యామిలీస్, మా బ్రదర్స్ అందరూ కలుసుకున్నామండి, మా సిస్టర్స్, మా చుట్టాలు అందరూ కలుసుకున్నామండి. ఓకే, అది మీ ఫ్యామిలీ. అన్ని ఫ్యామిలీలు కలిస్తే, ఏదైనా ఒక సంతోషం ఉందంటే, ఏదైనా ఒక ఆనందం ఉందంటే అందరూ కలిసి ఉంటేనే అక్కడ ఆనందం. ఒక పెళ్లికి ఒక మనిషి, ఒక ఇంట్లో ఒక ఆవిడ రాకపోతే అది దుఃఖమే, అక్కడ ఆనందం ఉండదు. అందరూ వచ్చారు కానీ అది రాలేదు. ఆ ఇంట్లో ఎవరో పెద్ద తలకే రాలేదనుకోండి, అక్కడ సంతోషం ఉండదు. ఓ ఫంక్షన్ జరుగుతుంది, అన్నదమ్ములు అందరూ రాకుండా ఒక అన్నదమ్ముడు మానేసిన, ఒక సిస్టర్ మానేసిన, ఒక ఆడపడుచు మానేసిన, ఓ పెద్ద ఆయన రావడం మానేసిన, అక్కడ కొంచెం ఏదో వెలితి కనబడుతూ ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు, ఐక్యత కలిగి ఉండడం నేర్చుకోండి. ఫ్యామిలీ ఐక్యతగా ఉండాలి, భార్యాభర్తల ఐక్యతగా ఉండాలి, పిల్లలు కుటుంబ ఐక్యతగా ఉండాలి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఐక్యతగా ఉండాలి. కనీసం అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా దేవుని పక్షంగా ఐక్యతగా పనిచేయాలి. రెండవది, సంఘంలో కూడా ఐక్యతగా ఉండాలండి. సంఘాల్లో ఐక్యత కనిపించట్లా. వాళ్ళెవరో మేమెవరో,
వాళ్ళేంటో మేమేంటో, మాది వాళ్ళదంటే నువ్వు పరలోకంలో కలిసి ఎలా ఉంటావు? ఉండలేవు. పరలోకంలో కలిసి ఉండాలంటే మనం అందరితో కలవాలి. ఒక్కొక్కళ్ళు ఎవరితో కలరండి. కలకపోతే మీకు ఆనందం ఉండదు. ఒక్కొక్కళ్ళు రిజర్వ్డ్ అంటారు, మేము రిజర్వ్డ్గా ఉంటామండి, నేను ఎలోన్, నా పద్ధతి ఏరు, అలాగ ఉంటాను, ఎవరితో కలను, ఎవరి జోలికి వెళ్ళను అంటే రేపు పొద్దుట ఎవ్వరు నీ ఇంటికి రారు. నువ్వు ఎవరితో కలకపోతే ఎవరో ఒకళ్ళు ఉన్నారండి, ఎవరిని కలనెవరు, అదొకళ్ళు, అదో జాతి. ఒక్కొక్కళ్ళు ఎవరినే కలనెవరు, ఒకళ్ళు అందరినీ కలేసుకుంటారు. సో మీరు కలేసుకుంటారో విడేసుకుంటారో నాకు తెలియదు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే కలిసి ఉండండి అని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము సెపరేట్గా ఉంటామండి, మేము ప్రత్యేకత అండి మాది. ఓకే బాబోయ్, అంత సెపరేటా? ఓలే, సెపరేట్గా ఉండు. దేవునికి లోకానికి సెపరేట్గా ఉండు. పరిశుద్ధతలో పరిశుద్ధుల మధ్యన ఐక్యత కలిగి ఉండు. ఐక్యతగా ఉంటే ఎంత సంతోషమో ఎంత బ్లెస్సింగో నేను చెప్తా వినండి ప్రియులారా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐక్యత అనేది? ఇట్ ఈస్ ఫ్రమ్ బిగినింగ్ టు గాడ్. ఇది దేవుని నుండి మాత్రమే ఐక్యత అనేది వచ్చింది. ఇట్ ఈస్ రిఫ్లెక్ట్స్ టు గాడ్. ఎందుకంటే దేవుడు యూనిటీగా ఉండమని చెప్పింది దేవుడు, మనుషులు కాదు. అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పింది దేవుడే. ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే మనమందరము కలిసి నివసించటం, ఇది దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభువు వారు ఇలాగ అన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 17:20 వచనంలో ఏముందండి? మరియు నీవు నన్ను పంపితువని తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై, దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. ఇట్ ఈస్ ద యూనిటీ. నాయందు మీరు, మీ యందు ఉన్న వారును ఏకమై ఉండవలెనని ప్రార్థించటలేదు. వాక్యం వలన నా యందు విశ్వాసులందరూ ఏకమై ఉండవలెనని, వారి కొరకు అందరు విశ్వాసులందరూ ఏకంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగూ మనము ఏకమై ఉందుముగాక. దేవుడి నుంచి వచ్చింది యూనిటీ. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకటే. ముగ్గురుగా కనిపించినా, ముగ్గురుగా మనకి కనిపించిన ఒక్కటే, ముగ్గురిని కలిసి గాడ్ అంటాం. 3 రకాలుగా వారు పనిచేస్తున్నప్పటికీ, 3 డైమెన్షన్స్ ఉన్నప్పటికి కూడా యూనిటీ ఇన్ డైమెన్షన్. భారతదేశం కూడా ఐక్యతలో ఉన్నది. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ భాషలు. ఏ దేశం ఉండదండి. భారతదేశం ఎందుకు గొప్పదంటే ఎన్ని భాషలు ఉన్నాయి, లెక్కలేని భాషలు ఉన్నాయి. మనం ఏరియా దాటితే కొంకణి భాష వచ్చేది, ఇంకో ఏరియా పడితే శంకిణి భాష వచ్చేది, అలాగే వెళ్తే ఒరియా భాష వచ్చేది. ఎక్కడికి వెళ్ళినా భాషలు మారిపోతుంటాయి, కానీ ఒకటే దేశం. మన దేశం ఉన్నా ఎన్ని క్యాస్ట్లు ఉంటాయో. మన రాష్ట్రం తెలుగులోనే మళ్ళీ క్యాస్ట్లు, క్యాస్ట్లోనే మళ్ళీ జాతులు, జాతుల్లోనే మళ్ళీ గోత్రాలు కలవంట. ఎంతున్నా కూడా అందరం ఒక్కటిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే భారతదేశం గొప్పతనం. ఒక భారతదేశం, హిందూ దేశం ఇలా ఉంటే క్రిస్టియన్స్ ఇంకెంత ఐక్యతగా ఉండాలండి. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏర్పాటును బట్టి దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేయనట్లు ప్రియులారా, మీరు ఇక్కడ చూసినట్లయితే ఆయన మనం అందరము కూడా ఏకమై ఉండలాగున. చూడండి 10వ వచనంలో ఈ సంకల్పమా, పరలోకమున్నవు కానీ భూమి మీద ఉన్నవు కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుని తన్నులో తాను మనమందరం ఏకమై ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే మనల్ని ప్రభు బిడ్డలుగా చేశాడు. ఎన్నో జాతులు కలిసి ఒక యేసు రక్తం వలన ఎక్కడా లేని యూనిటీ క్రిస్టియానిటీలో ఉంది. ఇందులో క్రిస్టియానిటీలో క్యాస్టిజం ఉండదు, క్రిస్టియానిటీలో ప్రాంతీయ భేదం ఉండదు. భారతదేశస్తుడైనా ఇంగ్లాండ్ దేశస్తుడైనా
భారతదేశస్తుడైనా, పాకిస్తానుడైనా, ఆఫ్రికన్ అయినా యేసు ప్రభు బిడ్డలు అయితే ఏకముగా ఉంటారు. ఎందుకనంటే దేవుడు మనం ఏకమై ఉండాలనుకుంటున్నాడు. ఇట్ ఈస్ ద యూనిటీ, ఏకత్వము. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ యూనిటీ గురించి మాట్లాడుతున్నాడా. సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యమును కాపాడుకునుటకు శ్రద్ధ కలిగి ఉండండి. మీరు ప్రేమతో సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యాన్ని కాపాడుకోండి. ఇప్పుడు ఇలారా, ఇది మొదటగా ఏంటంటే యూనిటీ. యూనిటీ ఈజ్ ద హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ హ్యాపీనెస్, సంతోషాన్ని కలుగు చేస్తుంది. కుటుంబం కానీ సంఘం కానీ ఐక్యతగా ఉంటేనే ఎంత హ్యాపీగా ఉంటుందో. కాబట్టి సాధ్యమైతే శక్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. ఇక్కడ దేవుని నుంచి పుట్టింది ఐక్యత. రెండవది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరండి? ఫర్ బ్రదరిన్ టు డ్వెల్ టుగెదర్. సహోదరులు ఎవరి మధ్యన ఐక్యత? మీరు ఒకరినొకడు ప్రేమించుకోండి. యేసుప్రభువు వారు నిన్ను వలె నీ పొరుగుణ్ణి. సహోదరుల ఐక్యతగా ఉండమన్నాడు. డ్వెల్ టుగెదర్ అంటే సహోదరులు, మన సహోదరులందరూ కూడా ఒక రిలేషన్షిప్. దావీదు యొక్క మనస్సు ఏంటంటే ఇది గొప్ప రిలేషన్ కదా, దేవుడు పెట్టిన ఒక సహవాసం కదా, ఇది గొప్ప రిలేషను, ఇది ఎంత ఆనందం కలిగిస్తుందో. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ప్రియులారా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. బ్రదర్స్గా ఒకరికొకరికి సమాధానం ఉందా? మనం చేసే ఆరాధన, మనం చేసే దేవుణ్ణి మహింపరచడం ఏక మనస్సుతో. అలనాడు అపొస్తలులందరూ కూడా ఎడతెగక ఏక మనస్సుతో అని ఉంటుంది. ఐక్యత అంటే ఏంటి? యూనిటీ ఎక్కడొస్తుందండి? అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో, అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముందండి? యూనిటీ. ఏం రాశాడమ్మా? అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా ఉన్న కొందరు స్త్రీలను మరియా సహోదరులు ఏ మనసుతో కూడుకున్నారండి? వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏక మనసు ఉండాలండి. ఏక మనస్సుతో. సంఘాలలో కనిపించలేనిది ఏక మనసు. ఒకటో గ్రూప్. ఒకళ్ళు ఒకటి అంటారు, ఒకళ్ళు ఎడ్డిమంటే ఒకళ్ళు తెడ్డిమంటారు అంటున్నాడు ఒక ఆయన. ఒకళ్ళు ఇది కడదామంటే ఒకళ్ళు వద్దంటున్నారంట. ఒకళ్ళు అది చేద్దామంటే ఇప్పుడు అంత ఎందుకు అంటారో, ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని అంటారట. ఒకళ్ళు మీటింగ్లు పెడదామంటే ఎందుకులేండి అంటారట. లేకలేని దానికి ఎందుకు అంత ఆడావిడి? విశ్వాసముతో దేవుని పనులు చేయవలసిన వాడు కూడా ఏకత్వం రావట్లేదు. బ్రదర్స్ మధ్యన ఉండవలసింది, దేవుని బిడ్డల మధ్యన ఉండవలసింది ఐక్యత చాలా ప్రాముఖ్యం. సో నేను మొదటి పాయింట్కి ఏం చెప్తున్నానంటే, ఐక్యత అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఐక్యత అనేది మేలుకరమైనది. ఇట్స్ గుడ్నెస్. మేలు, ఎంత మేలు. వీఆర్ నాట్ కౌంటబుల్. అది ఎంతో మేలు. అందరూ యూనిటీగా ఉండండి. అవతలోడు వచ్చి మనల్ని ఏమన్నా చేయగలనండి? ఒక గడ్డి పరకు ఉందానికి ఏం చేస్తారు మీరు? ఒక గడ్డి పరక తెంపేస్తారు. అదే గడ్డి ఏమంటారు? మోపులు చుట్టడానికి ఏముంటుందని గడ్డి చుట్టు అంటారా? చుట్ట. గడ్డిని ఇలా చుట్టి మోపు కడతారు కదా, దాన్ని తెంపండి చూద్దాం. నలుగురు కలిసినా కూడా తెగదు అది. అన్ని గడ్డి పరకలు కదా, అదే సింపుల్ గడ్డి పరక అయితే అందరూ కలిస్తే మనలో ఎవడో బయటికి వెళ్తేనే కదా మన గుట్టు బయటికి వెళ్ళిపోయేది. ఒకడు మన మీద దెబ్బతీస్తున్నాడంటే, ఒకడు మన మీద అటాక్ చేస్తున్నాడంటే మనలో నుంచి ఎవడో ఐక్యత ఎడగొట్టాడని అర్థం. మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సంఘం బాగుంటుంది, దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. ఐక్యత కలిగి ఉండడం వల్ల వచ్చే లాభాలు ఏంటో నేను మీతో చెప్తున్నాను. మొదటగా అది దేవుని నుంచి పుట్టింది. దేవుడే ఐక్యతగా ఉన్నాడు. ఇట్స్ గాడ్స్ హార్ట్. ఐక్యతగా ఉండదు. దేవుని హృదయమే ఐక్యత. దేవుని హృదయంలోంచి వచ్చింది అది.
కలిసి ఉండడం అనేది దేవుని హృదయం. ఇది మంచిది. రెండవది ఇస్ గుడ్, మేలిది, బలము. మూడవది ఏంటంటే అది సంతోషాన్ని ఇస్తుందట. ఐక్యతగా ఉండడం అనేది హ్యాపీనెస్, ఇది ప్లెజెంట్. దెర్ ఈజ్ నో ఏది ప్లెజెంటు, ఏది సంతోషము, ఏది మనోహరము. ఆహారం తింటే మనోహరమా, ఇంకోటి ఉంటే మనోహరమా, ఇంకోటి ఉంటే మనోహరమా? కాదు కాదు, ఐక్యతగా ఉండడమే మనోహరం. చపలు కొడుగడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ ఒక మాట మీద ఉండడం మనోహరం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు, అక్కడ పరలోకం నుంచి దేవుడు మీరు ఏదో తెరిచేస్తానన్నాడు ఆయన. ఐక్యతగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ కార్యములు జరుగుతాయి. ఎక్కడైతే అనైక్యత ఉంటుందో, ఎక్కడైతే దేవునికి విరుద్ధమైనటువంటి డివిజన్ స్పిరిట్ వస్తుందో, డివిజన్ స్పిరిట్ ఉండకూడదు, రెబోలియన్ స్పిరిట్ ఉండకూడదు, వ్యతిరేక మనసు ఉండకూడదు, విభాగించే మనసు ఉండకూడదు. కలిసిపోవాలా, కలిసిపోవాలా. కలిసిపోయే మనస్తత్వం, కలిసి పనిచేయడం. నాకు చెప్పారా, నా పేరెట్టారా అంటే ఇంకెక్కడ కలవు నువ్వు అని కలవు. నువ్వు ఎలా ఉండాలంటే దేవుడు ఏమన్నాడంటే మీరు ఉప్పు వేసినట్టుగా ఉండమన్నా, మీరు ఉప్పులాగా ఉండమన్నాడు. ఉప్పు ఎలాగ ఉంటుందండి? రుచిగా ఉంటుందా? వెరీ గుడ్, బాగానే ఉంది. ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. ఉప్పు రుచిగా ఉంటుంది, రైట్? మీరు అలా రుచిగా ఉంటారా? అందరికీ రుచిగా ఉండాలి. మీరు ఉప్పు కనబడుతుందమ్మా, ఇందులో ఉప్పేసావా, ఏది చూపించు. కూరలు ఉప్పేసావా చూపించు, పలావాలు ఉప్పేసావా చూపించు. ఏది ఉప్పేయలేదంటే చూపించమంటే కనబడుతుందా? కనబడుతుందా చెప్పండి నాకు. ఉప్పుని ఉప్పు కనబడదు, కలిసిపోద్ది. కూరలో కలిసిపోద్ది, అన్నంలో కలిసిపోద్ది, అందరిలో కలిసిపోద్ది, కానీ పైకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కనబడాలి కానీ మనం ఎవరితో కాలం, అదే తేడా. ఇది కనబడదు, ఉప్పు కనబడుతుందమ్మా, కనబడదు, కలిసిపోద్ది. సో ఉప్పుకి ఆ లక్షణం ఉంది. కనబడుతుంది, కూరలో కలిసిపోద్ది. కనబడుతుంది, రుచినిస్తుంది. కనబడుతుంది, ప్రిజర్వ్ చేస్తుంది. అంటే పాడవకుండా కాపాడుతుంది. అది ఎండి చేపలైనా ఉప్పు చేప అంటారు కదా, ఏ చేప అయినా పాడవకుండా ప్రిజర్వ్ చేస్తుంది. ఒక చచ్చిపోయిన వాళ్ళ బాడీని కూడా ఉప్పేసి కట్టేస్తే అది పాడవదు, డీకంపోజ్ అవ్వదు. ఉప్పులాగా పనిచేయి. అందుకని యేసుప్రభు ఊరికే చెప్పాను, యు ఆర్ ద సాల్ట్ అని యేసుప్రభు ఊరికి అన్నారు. రెట్టి మీరు ఉప్పులాగా ఉండండి అన్నాడు యేసయ్య. అది దాని అర్థం. సో కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇది దేవుని నుంచి వచ్చిన మనసు, ఇది సహోదరులు కలిసి నివసించడం సంతోషకరమైంది. ఏక మనస్సు ఆత్మ కలిగించే. చివరగా ఏం చెప్తున్నానంటే కలిసి నివసించుట. ఏం చేయాలంటే డ్వెల్ టుగెదర్, నివసించటం, ఒక చోట కూడుకుని నివసించటం. ఎక్కడో కలిసే ఉంటాం కానీ ఆదివారం కలిసిపోతామన్నా అందరం, మనం మళ్ళీ ఇంకెప్పుడు కలవని అంటారా? కలిసి నివసించటం. మీ ఇల్లు విడిచిపెట్టి, మీ ఊరు విడిచిపెట్టి, సహోదరులందరూ కలిసి మకాం ఎక్కడో వేసి దేవుని పేరట కూడుకోవడం. నేను మలేషియా వెళ్ళినప్పుడు సంఘస్థులందరూ కలిసి శనివారం మమ్మల్ని రూములు ఖాళీ చేసేయమన్నారు, శుక్రవారం రాత్రి ఖాళీ చేసేయమన్నారు. ఏంట్రా బాబు, 2 రోజులు ఉందామని వస్తే సోమవారం నుంచి శుక్రవారం నైట్ పోయి శనివారం వెళ్దాం అనుకుంటే శనివారం అంతా ఖాళీ. నా ఫ్లైట్ సండే ఈవినింగ్ ఎప్పుడో మండే 2 రోజులు తిరుగుదామని వెనకాల పెట్టాం. ఆ సమయంలో వాళ్ళు శుక్రవారం కల్లా వచ్చేస్తారు, మీరు ఖాళీ చేసేయమన్నారు. ఏంటి ఖాళీ చేస్తే ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఇంట్లో గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయామనుకోండి. ఎందుకు ఖాళీ చేయమన్నారంటే ఒక సంఘస్థులు ఆ యొక్క రూమ్స్ అన్నీ బుక్ చేసుకున్నారు, మీటింగ్ హాల్ బుక్ చేసుకున్నారు. ఆ సంఘస్థులు శుక్రవారం రాత్రి వచ్చేసి వాళ్ళు ఇల్లు విడిచిపెట్టేసి అందరూ కలిసి వండుకొని అందరూ కలిసి ప్రార్థన చేయడానికి సంవత్సరానికి ఒకసారి అక్కడికి చేరుకుంటారట. ఆ 3 రోజులు దేవునితో గడిపి, ఆ 3 రోజులు సహోదరులు కలిసి, ఆ సముద్రం పక్కన మేము ఉండేది, బీచ్ పక్కన కాబట్టి అందులో భోంచేస్తుంటే సీ కనబడేలాగా, స్నానం చేయడానికి వెళ్ళి సాయంత్రం ఆడుకునేలాగా, ఇలాంటి రకరకాల ప్లజెంట్ ప్లేస్. అందరూ కలిసి ప్రియులారా ఒక్క చోట నివసించడం అనేది దేవుడు చెప్తున్నాడు. ఇదిగో కలిసి నివసించడానికే మహాసభలు ఏర్పాటు చేయడం. ఎందుకు? మనం ప్రతిరోజు చదువుకోవట్లేదా? ప్రతిరోజు టీవీలో వినట్లేదా? ఒక చోట కూడుకోవడం అనేది ఎందుకు చేశారంటే ఇది దేవుని వాక్యం.
మీరు ప్రతి సంవత్సరమును ఒక చోట కుటుంబాలుగా వెళ్ళి అక్కడ నా నామాన్ని గడపాలి, నా సన్నిధిలో మీరు నివసించాలి, నా సన్నిధిని ఆరాధించాలి, నా సన్నిధిలో గడపాలి. ఎప్పుడు చుట్టాలు లేరు, పట్టాలు లేరు, ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళావు? నీకు పెద్ద సంఘాన్ని ఇచ్చాడు, ఇందులో కొన్ని వేల మందిని ఇచ్చాడు, వాళ్ళతో కలిసి నివసించు. భోజనానికి ఏమి టికెట్లు పెట్టరు, బెడ్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. నువ్వు వాక్యం విని ప్రార్థన చేసి దేవుని ఆత్మతో నింపబడడం బైబిల్ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే లేవియా కాండంలో 23వ అధ్యాయం 41వ వచనం చదవండి. లేవి కాండం 23వ అధ్యాయం 41వ వచనం. అట్లు మీరు ఏటేటా ఏంటమ్మా 7 దినములు, అట్లు మీరు ఏటేటా 7 దినములు మీరు ప్రతి సంవత్సరము యెహోవాకు పండుగ ఆచరించాలి. మీరు ఇది కట్టడిది, దేవుడు పెట్టాడు కట్టడ. ప్రతి సంవత్సరం మీరు ఇల్లు వాకలు విడిచిపెట్టి పెట్టి బేడా సర్దుకుని మేడల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా. మేము ఇప్పుడు ఇదివరకులా గుడిసెల్లో ఉండేవాళ్ళమండి, ఇప్పుడు మేము బిల్డింగుల్లోకి వచ్చేసామండి. మేము ఇదివరకులా కాదండి, ఇప్పుడు మాది ఫ్లోర్ అండి, టైల్స్ అండి, ఏసీ రూములండి. అప్పట్లాగా ఏమన్నా గడ్డిలో పడుకుంటాక మాకు కుదరదండి అంటారేమో. చదవండి. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ, 7వ నెలలో దాన్ని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించుతారని మీ జనులు ఎరిగినట్లు 7 దినములు మీరు పర్ణశాలలోనే నివసింపవలెను. అమ్మో, పర్ణశాల అంటే గుడారాలు. మీరు టెంట్లో ఉండేవారు, 40 సంవత్సరాలు టెంట్లో ఉన్నారు. మీరు 400 సంవత్సరాలు ఐగుప్తీయులు మేడలో మిద్దెలో ఉంటే మీరు గుడిసెల్లో ఉన్నారు. ఒక ఇల్లులో సరిగ్గా లేక తాటాకింట్లో ఉన్నారు, టెంట్లో ఉన్నారు. దేవుడి దినాన్ని 4 అంతస్తుల బిల్డింగ్ ఇవ్వచ్చు, దేవుడి దినాన్ని 2 అంతస్తులు ఇవ్వచ్చు, దేవుడి దినాన్ని మీకు మంచి బెడ్ ఇవ్వచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చామని తెలియడానికి మరలాను వెళ్ళి ఆ టెంట్ వేసుకుని టెంట్లో పడుకోమన్నాడు. అందుకే టెంట్లు వేస్తున్నాడు. సో ఎందుకనంటే ఇల్లు వాకలు విడిచి కలిసి నివసించడంలో మీరు పర్ణశాలలో కూడుకోండి.